మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో జ్ఞానులైన నీ సేవకుల మధ్యలో నేను నిలబడి ఉన్నాను. పరలోక జ్ఞానాన్ని ఇచ్చి మా అందరికీ కావలసినటువంటి నీ జీవపు మాటలు మాకు దయచేయండి. అందరి హృదయాలు మంచి నేలగా చేయండి. నీ వాక్యము నాటుకొని వేరు తన్ని ఫలించేలాగా చేయండి. దేవా, మీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దైవజనులకు ఏ మాటలు అవసరమై ఉన్నాయో మా అందరికీ కూడా కావలసిన వర్తమానం దయచేయమని ప్రార్థిస్తున్నాము. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నిద్ర కరువాయెనే. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నిద్ర కరువాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యేసయ్యా, నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా, నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము గణనీయము. విశ్వమంతా నీ నామము గణనీయము. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినును గాక. మీరే మాట్లాడి మహిమ పొందండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దైవ సేవకులమైన మనందరినీ కూడా దేవుడు పిలిచినటువంటి ఉద్దేశం ఒకటి. ఆయన ఉద్దేశానికి తగినట్టుగా మనము ఉన్నామా, లేదు మన ఉద్దేశాలకు తగినట్టుగా మనము నడుస్తున్నామా అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం లేఖనం ద్వారా. దేవుడు మనందరినీ పిలిచిన ఉద్దేశాన్ని ఆయన పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనములో మనం చూసినప్పుడు, ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురణ చేయు నిమిత్తం. దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నది ఎందుకు అని అంటే, యేసు ప్రభు యొక్క గుణాలు లోకములో ప్రచురం చేయాలి. అంటే యేసు ప్రభు గుణాన్ని మనము లోకములో ప్రచురించడానికే దేవుడు మనలను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన గుణాలను మనము ప్రచురము చేయటానికి ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు దైవజనులుగా మనలను ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడంటే, ఒకటే ఉద్దేశం, ఆయన గుణాలు ఈ లోకంలో మనము ప్రచురం చేయాలి. ఇప్పుడు ఎక్కువ శాతం ఏం జరుగుతుందంటే, ఆయన గుణాలు తగ్గించి వాళ్ళ గుణాలు ఎక్కువ పొగుడుకునే వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. దేవుడు మనల్ని పిలిచింది మన గుణాలు లేదా ఎవరినో దేన్నో దాని కొరకు మనం పిలవలేదు.
మనల్ని పిలిచిన ఉద్దేశం ఏంటంటే, మనలను పిలిచిన వాని గుణాలు మనము లోకములో ప్రచురణ చేయాలంతే. ఆయన గుణాలను మనము చెప్పాలి. చూడండి, పరమగీతాల్లో అక్కడ ఆ ప్రియురాలు మాట్లాడుతున్న మాట, ఆమె గురించి పబ్లిక్ మాట్లాడుతున్న మాట 5వ అధ్యాయం 9వ వచనం పరమగీతాల్లో రాయబడి ఉంటుంది. స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరో ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి. అంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఒక స్త్రీని పొగుడుతున్నారు. అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా ఒక స్త్రీని హెచ్చిస్తూ ఉన్నారు, ఒక స్త్రీని పొగుడుతూ ఉన్నారు. ఆమె ఎలా ఉంది అంటే స్త్రీలలో అధిక సుందరిగా ఉంది అని రాయబడింది. మనకి ఎలాగ తెలిసింది అనంటే, మనకి ఎలా తెలిసిందంటే వాళ్ళు పొగడ్డాన్ని బట్టి ఆమె అధిక సౌందర్యం కలిగి ఉందని మనకి అర్థమవుతుంది. స్త్రీలలో అధిక సుందరి వగుదానా వేరో ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అని ఆమెను అడుగుతున్నారు. ఎందుకు ఆమెను అడుగుతున్నారు వాళ్ళు అంటే, ఆమె తన ప్రియుడి కొరకు చెప్తుంది. తన ప్రియుడి కొరకు చెప్తూ ఉంటే ఆ మిగిలినటువంటి ప్రజలు అడుగుతున్నారు, చాలామంది ఉన్నారు లోకంలో, వాళ్ళందరికన్నా ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈయనలో ఉన్న వేరో ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అంటే, ఇది మనము సువార్త చేస్తున్నప్పుడు, ఎవరన్నా అన్ని జనులకు చెప్తున్నప్పుడు అన్ని జనులు కొన్నిసార్లు మళ్ళీ కామెంట్ చేస్తారు. ఈ దేవుళ్ళు కన్నా నీ దేవుడు ప్రత్యేకత ఏంటి అని అడుగుతారు. ఎవరు అడుగుతారు? వీళ్ళకన్నా నీ దేవుడు ప్రత్యేకత ఏంటి? చాలామంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా నీ దేవుడు విశేషం ఏంటి అని కొన్నిసార్లు మనకి లోకములో ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ ప్రత్యేకతను చెప్పగలిగే స్థాయికి మనం ఎదుగుండాలి. దేవుడికి స్తోత్రాలు. వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఏంటి ఆ ప్రత్యేకత అనేది మనం చెప్పాలి. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ప్రత్యేకతను చెప్పే వ్యక్తి ప్రత్యేకతగా కనిపించాలి. దేవుడికి స్తోత్రాలు. ప్రత్యక్షతను ప్రకటించాలి. ప్రత్యక్షత చెప్తున్నటువంటి నువ్వు ఆయన గుణాన్ని ప్రకటించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈరోజున ప్రపంచంలో ఆయన గుణాన్ని ప్రకటించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభు అంటాడు, నా గుణాన్ని ప్రకటించే నీవు నీలో ఆ గుణాన్ని ప్రజలు చూడాలి. దేవుడికి స్తోత్రాలు. నా గుణాన్ని ప్రకటించే నీలో ఆ గుణాన్ని పబ్లిక్ చూడాలి. అంటే ఇప్పుడు ప్రకటించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, గుణాన్ని చూపించే వాళ్ళు కనిపించట్లేదు. ప్రకటించింది వేరుగా ఉంటుంది, వాళ్ళ జీవితాన్ని చూస్తే దానికి సపరేట్గా ఉంటుంది. అందుకనే సంఘాలు జనము రావట్లేదు. దేవుడికి స్తోత్రాలు. దైవజనులైనటువంటి మనందరికీ ప్రభు తన ఆత్మ ద్వారా చెప్పేది ఏంటంటే, నా సేవకుడా సేవకురాలా, గుణాన్ని ప్రకటించే నువ్వు గుణాన్ని చూపించు అంటున్నాడు. గుణాన్ని చూపించు, గుణాన్ని ప్రకటించాలి, గుణాన్ని చూపించాలి. మీరు బైబిల్లో యోహాను కొరకు చూస్తే, యోహాను ఏ సూచక్రియ చేయలేదని రాయబడి ఉంటుంది, ఏ అద్భుతం కూడా చేయలేదని రాయబడి ఉంటుంది. మరి అద్భుతం ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే, అద్భుతం ఉంటేనే కానీ వెళ్ళట్లేదు. అద్భుతాలు సూచక్రియలు ఉంటేనే కానీ ఆ సభకి జనం వెళ్ళట్లేదు. అక్కడ యోహాను ఏ సూచక్రియ చేయలేదు, ఏ అద్భుతం చేయలేదు. పబ్బులకి ఎందుకు అరణ్యములోకి పరిగెట్టుకుంటూ వచ్చారు? అద్భుతం చేయలేదు, సూచక్రియ చేయలేదు. ఎందుకు ప్రజలందరూ అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి వచ్చారు అంటే, నేను గమనిస్తే నాకు కనబడింది ఒకటే. ఏంటి అంటే, యోహాన్ని గుణాన్ని ప్రకటిస్తున్నాడు,
గుణాన్ని చూపిస్తున్నాడు, గుణాన్ని ప్రకటిస్తున్నాడు, గుణాన్ని చూపిస్తున్నాడు. కేవలం ఆ గుణాన్ని చూపించడం బట్టే ప్రజలు అరణ్యములోకి పరిగెట్టుకుంటూ వచ్చారు. దైవజనులమైన మనము దేవుని గుణాన్ని చూపిస్తూ, దేవుని గుణాన్ని ప్రకటిస్తూ, ఆ గుణాన్ని మనము చూపించగలిగితే నీ యొక్క చర్చి ఊరికి 5 కిలోమీటర్లు ఉన్న ప్రజలు అక్కడికే ఎగబడతారు. కాబట్టి గుణాన్ని ప్రకటించే ప్రతి దైవజనుడు గుణాన్ని చూపించాలి. నువ్వు ప్రకటించేది ఒకటి, నీలో ప్రజలు చూసేది ఇంకొకటి అయితే ఎలాగా ప్రజలు దేవుడి సన్నిధికి వస్తారు? కాబట్టి ప్రభువు మనందరికీ చెప్పేది ఏంటంటే, నా సేవకులారా, గుణాన్ని ప్రకటించే మీరు ఇక్కడి నుంచి గుణాన్ని చూపించడానికి ప్రయాసపడండి, గుణాన్ని చూపించడానికి కష్టపడండి. అప్పుడు మీ పరిచర్య దినదినము విస్తరించబడుతుంది. సూచక్రియలు కూడా అక్కర్లా, అద్భుతాలు కూడా అక్కర్లా. యోహాను సూచక్రియలు ఏమీ చేయలేదు, అద్భుతాలు ఏమీ చేయలేదు, కానీ గుణాన్ని చూపించాడు, గుణాన్ని చూపించాడు. ఆ గుణం కొరకే ప్రజలు అరణ్యములోనికి వెతుక్కుంటూ వచ్చారు. గుణాన్ని ప్రకటించే మనలో గుణాన్ని చూడాలి. ఒక రోడ్డు పక్కన ఒకడు ఒక మందు అమ్ముతున్నాడు. అది ఏంటంటే, ఎంటికలు ఎవడైనా ఊడిపోతే ఆడికి చెప్తున్నాడు, ఈ మందు కొనుక్కుంటే సాయంత్రానికి విగ్గులాగా వచ్చేద్ది అంటున్నాడు. సాయంత్రం దాకా ఆడు బ్యాటరీ వేసుకొని మైకులో అరిసాడు, కానీ బ్యాటరీ అయిపోయింది, కానీ ఎవడూ కొనలేదు. బ్యాటరీ అయిపోయింది కానీ ఎవడూ కొనలా. ఏంట్రా అసలు, ఎంటుకలు ఊడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, ఎందుకు కొనలేదు వీడి దగ్గర అంటే, వాడిదే పట్టబొర్ర, ఆడిదే. అంటే ఆ గుణం వాడిలో లేదు, ఆ గుణం లేకన్నా మీకు వస్తాయని చెప్తున్నాడు. కాబట్టి దైవ సేవకులమైన మనము ఆ గుణాన్ని ప్రకటించే మనము ఆ గుణాన్ని చూపించకపోతే ఆ పట్టబుర్రోడు దాంట్లో బ్యాటరీ అయిపోయినట్టుగా మన బ్యాటరీలు కూడా అయిపోతాయి. దేవుడికి స్తోత్రం. ఎవరు కాబట్టి గుణాన్ని ప్రకటించాలి, గుణాన్ని చూపించాలి. నేను బైబిల్ రీడ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఒక సంఘ విశ్వాసి కానీ, ఒక దైవజనుడు కానీ క్షేమాభివృద్ధి చెందాలంటే వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి ఉందని రాయబడి ఉంది. దేని మీద? నీ సంఘం అభివృద్ధి చెందాలన్నా, నువ్వు క్షేమంగా ఉండాలన్నా, నీ మార్పు మీద అది ఆధారపడి ఉంటుందని బైబిల్లో తేల్చి చెప్పాడు. అంటే నీ ప్రవర్తన మీదే నీ అభివృద్ధి, నీ క్షేమం, నీ సంఘ విస్తరణ ఇవన్నీ కూడా నీ మార్పు మీద ఉంటుంది. మీకు ఒక సంగతి తెలియజేస్తున్నాను. మన దగ్గరికి వచ్చే విశ్వాసులు సామాన్యులు కాదు, మనల్ని ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. దేవుడికి స్తోత్రం. ఎలా ఉంటుందండి, వాళ్ళు మామూలు కాదు. వాళ్ళు మన మాటలు వింటుంటారు, మనల్ని స్కాన్ చేస్తుంటారు. అసలు మనం అలాగున్నామా లేదా అని. కొంతమంది నా దగ్గర చెప్తుంటారు, మా విశ్వాసులు మమ్మల్ని లెక్క చేయట్లేదండి అని చెప్పే సేవకులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, నీ విశ్వాసులు నిన్ను లెక్క చేయట్లేదంటే అది ఎవడు చెప్పినా వాళ్ళు ఎవరు వినరు. నీ విశ్వాసులు నిన్ను లెక్క చేయాలంటే నీ ప్రవర్తన వాళ్ళకి భయాన్ని కలిగించేలాగా ఉండాలి. నీ ప్రవర్తన వాళ్ళకి భయాన్ని కలిగించాలి. అప్పుడు దినాల్లో ప్రవక్తలు వస్తున్నారంటే రాజులు వణికిపోయేవారు, అధికారులు వణికిపోయేవారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. సేవకుడు వస్తున్నారంటే విశ్వాసులు వనకట్లే, వాళ్ళు వస్తున్నారంటే పాస్టర్ గారు వణికిపోతున్నారు. కారణం గుణం లేకపోవడం. కాబట్టి గుణాలు సరిగ్గా లేకపోతే మన విశ్వాసులు కూడా మనకి రెస్పెక్ట్ ఇవ్వరు. మన ప్రవర్తన వాళ్ళకి భయాన్ని కలిగించాలి, మన క్రియ వాళ్ళకి భయాన్ని కలిగించగలిగితే ఆనాడు ఆ రెస్పెక్ట్ ఉంటుంది, ఈనాడు కూడా గౌరవం ఉంటుందని మీకు మనవి చేస్తున్నా. నీ బిలీవర్స్ నిన్ను గౌరవించడం అనేది నీ ప్రవర్తనే వాళ్ళకి భయాన్ని కలిగించాలి. అసలు నీతో మాట్లాడాలంటేనే భయపడిపోవాలి, అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రాలు.
మా చర్చిలో ఎవరినైనా పాట పాడటానికి రమ్మంటే రారు. ఏదన్నా ఇక్కడికి వచ్చి పాడండిరా బాబు అంటే పాడరు. ఎందుకు పాడరంటే, పాడేవాడు ఎలాగుండాలో చెప్తాను నేను. నువ్వు సీరియల్లు, సినిమాలు చూస్తూ ఇక్కడికొచ్చి మైక్ పెట్టుకుంటే, నీ పాట వినేవాడికి బాగుంటుంది గానీ, దేవుడికి చిరాకుగా ఉంటదని చెప్తాను. దేవుడికి స్తోత్రాలు. ఆడికి అది భయమేసి రమ్మన్నా రాడింక. ఒకవేళ ఆళ్ళకి చెప్పేసి ఇంటికాడ నేను సీరియల్, సినిమా చూసేసాననుకో, ఆడింకింటాడా? భయం ఉంటదా ఆడికి? గుర్తుపెట్టుకోవాలి. దైవజనులైన మన ఇంటికి ఎవరన్నా బిలీవర్ వస్తే, మన ఇంటి వాతావరణం కూడా వాళ్ళని బలపరిచేలాగుండాలి. అంతేగాని మనము చర్చిలో చెప్పేది ఒకటి, ఇంటి దగ్గర మన జీవితం డిఫరెంట్‌గా ఉంటే ఎవడు మారుతాడు? ఎవడు మారుతాడు? కాబట్టి మన కొర్నేలు ఇంటికి ఎవడొచ్చినా మారిపోవలసిందే. ఎందుకంటే ఆ వాతావరణం అలాగుంటది. మనలకు కూడా ఎవరొచ్చినా మార్పు చెందేలాగా మన ప్రవర్తన, మన క్రియ ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక అక్క భాషలు మాట్లాడుతుంది. భాషలు మాట్లాడుతుంటే ఒక అన్యురాలు చర్చికొచ్చింది. చర్చికొచ్చి ఈ భాషలు మాట్లాడే అక్కను చూసి, ఆ ప్రార్థన చూసి ఆమెకి అట్రాక్ట్ అయింది. అక్క నీకులాగా ప్రార్థించే వాళ్ళు ఎవరు లేరిక్కడ అని వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ మొదలుపెట్టింది. ఫ్రెండ్‌షిప్ మొదలుపెట్టాక అక్క ఈ అన్యురాలు అంది, "అక్క మీ ఇంటికి వస్తాను" నేను అంది. అప్పుడు ఈమంది "రా చెల్లె" అంది. కరెక్ట్‌గా మధ్యాహ్నం టైంలో ఈ అన్యురాలు వాళ్ళ ఇంటికి వెళ్ళేటరికి ఆవిడ రామారావు సినిమా పెట్టుకొని చూస్తుంది. చర్చిలో ఏం మాట్లాడింది? భాషలు మాట్లాడింది. ఇంటికాడేమో సినిమా చూస్తుంది. ఇప్పుడు ఎళ్ళాక బలపడుద్దంటారా? బలహీనం అయిపోద్దంటారా? దైవ సేవకులారా, మీ ఇళ్ళల్లో కూడా మీరు ఈ సీరియల్లు, సినిమాలు జయించకపోతే పరలోకం ఎలాగెళ్తాం? దేవుడికి స్తోత్రాలు. పరలోకం వెళ్ళాలంటే జయ జీవితం ఉండాలి. ఏముండాలి? ప్రతీది మనం జయించాలి. మనము సేవలోకి వచ్చాక ఏమి జయించామనే రుజువు కూడా కావాలి. రుజువు కూడా కావాలి మనకి. ఏం జయించాం? ఉదాహరణకు మీకు చెప్తున్నాను. దైవజనుడుగా నువ్వు అబద్ధాన్ని జయించావా? రుజువు ఉందా నీకు? అబద్ధాన్ని జయించగలిగాననే రుజువు, సాక్ష్యం చెప్పగలవా నేను దీన్ని జయించాను అని? మనం బల్లగుద్ది చెప్పేస్తాం. అబద్ధికులు దేవుడు రాజ్యానికి, మరి మన సంగతి ఏంటి? మనం అబద్ధం ఆడితే మనం ఎక్కడికి వెళ్తాం? ఇంకా వాళ్ళకి ఏదో కొంచెం వదిలేసినా వదిలేస్తాడు కానీ మనల్ని మాత్రం అస్సలు వదలడు. ఎందుకంటే మనకి కఠినమైన తీర్పు. స్టూడెంటు ఎవడన్నా చెక్కింగ్కి వస్తే వాడి కొరకు వాడు చెప్పుకోవాలి. కానీ టీచర్ అలా కాదు. స్టూడెంట్ కొరకు చెప్పాలి, తన కొరకు కూడా అది చెప్పాలి. అందుకే మనకేమన్నాడంటే కఠినమైన తీర్పు అన్నాడు. ఈ కఠినమైన తీర్పు ఉందని మోసే తెలుసుకొని అన్నాడు, బాబు నత్తోడు బాబు నన్ను పిలవద్దు అన్నాడు. ఇరిమియా అన్నాడు, ఓరు బాబు మనకు కఠినమైన తీర్పు ఉంటుందిరా అని. నేను బాలుని ఎవరినైనా చూసుకో అన్నాడు. ఇప్పుడు ఈ సంగతి తెలియట్లే చాలామందికి. ఈ సంగతి తెలియట్లేదు. సేవ అంటే అసమోస్ అనుకుంటున్నావా? ఫైనల్ జడ్జిమెంట్లో కఠినమైన తీర్పు ఉంటుంది. దేవుడికి స్తోత్రాలు. ఆ తీర్పులో నిలబడగలిగే కావాలి. ఇది ఎప్పుడు నువ్వు నిలబడగలవు అనేది నేను బైబిల్ చూస్తే నాకు తెలిసింది ఏంటి అని అంటే, మీలో అనేకులు బాధకులు కాకుడి అన్నాడు. ఒక సేవకుడు నా దగ్గరికి వచ్చి అన్నాడు, సర్వజనులను శిష్యులుగా చేయండి అన్నాడు. అది పట్టుకొచ్చి అన్నాడు, మీరు ఎందుకని సేవకులుగా కొంతమందిని చేయట్లేదండి అని నన్ను అడిగాడు. నేనేం చెప్పానంటే, ఒరేయ్ నాయనా, నన్ను గాడ్ అపాయింట్ చేశాడు. కాబట్టి నేను ఎందుకు చేయనంటే, ఆ పిలిచినోడిని కూడా ఆయనే అపాయింట్ చేయాలని చూస్తానన్నాను. దేవుడికి స్తోత్రాలు. జోసెఫ్ గారి సంఘాలు కట్టబడకూడదు.
దేవుని సంఘాలు కట్టబడాలి. దేవుడికి స్తోత్రాలు. ఎందుకంటే మోసే ఉన్నాడు. మోసే యెహోషువకు వరకు చెప్పేంత వరకు కూడా అతన్ని చేయలేదు. ఏలియా ఉన్నాడు. ఏలియా వెనకాల 50 మంది ఉన్నారు శిష్యులు. 50 మంది అనుకున్నారంట, ఈ ఏలియా తర్వాత నేనే అనుకున్నారంట. ఏమనుకున్నారు? ఈ ఏలియా తర్వాత నేనే అనుకున్నారంట. కానీ వాళ్ళెవ్వడూ దేవుడికి నచ్చల. ఎక్కడో ఉన్న ఎలీసాను సెలెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను సర్వసాధారణంగా ఎవరినైనా ఏర్పాటు చేస్తే దేవుడు నాకు చెప్పాలి. దేవుడు నాకు చెప్పకుండా ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేయను. దేవుడికి స్తోత్రాలు. గాడ్ అపాయింట్ చేయాలి. అప్పుడు దేవుడు అపాయింట్ చేసినోడు వెనకాలొచ్చిన జ్యేష్ఠుడైపోతాడు. దేవుడికి స్తోత్రాలు. ఫాస్ట్గా దేవుడు అతన్ని తీసుకువెళ్తాడని మీకు మనవి చేస్తున్నాను. ఉదాహరణ మీకు చెబుతున్నాను. ఇద్దరు ఐఏఎస్ చదువుకున్నారు. ఒకరిని గవర్నమెంట్ కలెక్టర్గా అపాయింట్ చేసింది. అపాయింట్ అయితే ఏముంటుంది? ఆల్ పవర్స్ ఇస్తారు. ఒకడికి గవర్నమెంట్ అపాయింట్ చేయలే, కానీ వాడు నేనే కలెక్టర్ నన్ను అపాయింట్ చేసుకున్నాడు. వీడికి ఏమైనా పవర్స్ ఉంటాయా? ఇద్దరు ఐఏఎస్ చేశారు. గవర్నమెంట్ ఒకడిని అపాయింట్ చేసింది, ఒకడిని అపాయింట్ చేయలే. అపాయింట్ చేసినోడికి పవర్స్ ఉంటాయి. అపాయింట్మెంట్ లేకపోతే ఏముంటుందంటే ఏదో అనుకోవడం తప్ప పవర్ అనేది. గాడ్ అపాయింట్ చేయాలి. అప్పుడు అన్ని పవర్స్ నీకు దేవుడు ఇస్తాడని నీకు మనం చేసు. నువ్వు అపాయింట్ చేసుకుంటే పవర్స్ ఉండవు. అంటే సేవకుడని ఉంటుంది కానీ పవర్స్ ఉండవు. ఏముండవు? పవర్స్ ఉండవు. ఆ గాడ్ నిన్ను అపాయింట్ చేయాలి. గాడ్ అపాయింట్ చేయడానికి 2 క్వాలిటీస్ మనకు కనిపిస్తాయి. 101వ కీర్తన 6వ వచనం ఒకసారి చూడండి. 101 6వ వచనం. 101 6వ వచనం. ఆ ఆ ఆ ఆ చూడండి, ఇక్కడ 2 క్వాలిటీస్ చెప్తున్నాడు. నా దగ్గర ఎవరు నివసించాలన్నా నమ్మకస్తులు కావాలన్నాడు. ఏమన్నాడు? 1 నమ్మకస్తులు, 2 పరిచారకుడు కావాలంటే నిర్దోష మార్గములో నడవాలి. ఏమన్నాడు? నిర్దోష మార్గములో నడవాలి. నమ్మకంగా ఉన్నవాడు నిర్దోష మార్గములో నడిచేవాడిని దేవుడు పరిచారకుడుగా కోరుకుంటున్నాడు. ఇది గాడ్ అపాయింట్ చేయాలంటే కావలసిన లక్షణాలు. నువ్వు అపాయింట్ చేసుకోవాలంటే ఏం అక్కర్లా. దేవుడికి స్తోత్రాలు. దేవుడు నిన్ను అపాయింట్ చేయాలంటే ఈ 2 ఉండాలి. నువ్వు అపాయింట్ చేసుకోవాలంటే ఏం ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు నిన్ను అపాయింట్ చేయాలంటే ఆయన దగ్గర నమ్మకంగా ఉండాలి. 2 నిర్దోష మార్గాన్ని నడుచుకోవాలి. నిర్దోష మార్గములో నడుచుకుంటే అప్పుడు వాళ్ళని యెహోషువని పరిచారకుడు నిర్దోష మార్గములో ఉన్నాడు కాబట్టి, నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు నాయకత్వాన్ని అప్పగించాడు. కాబట్టి మనము కూడా నమ్మకంగా ఉండాలి. గాడ్ అపాయింట్ చేయాలి. పౌలు శీల మనం చూస్తాం, వారు దెయ్యాలు వెళ్ళగొడతారు. అయితే ఆ స్కెవయ కుమారులు కనిపిస్తారు మనకి 19-14 అపోస్తుల కార్యాల్లో. ప్రధాన యాజకుడైన స్కెవయ కుమారులు 7 ఈ పౌలు వీళ్ళు దెయ్యాలు వెళ్ళగొడుతుంటే చూసి వాళ్ళు 7 వెళ్ళి ఏం చేశారంటే దెయ్యం పట్టుకున్నోడితో చెప్తున్నారు, ఇగో మేము ప్రధాన యాజకుడు కొడుకులో నజరేయుడైన యేసు నామములో దెయ్యమా వీళ్ళని వదిలిపో అని అంటున్నారు. అంటుంటే ఇప్పుడు ఆ దెయ్యం అంటుంది వాళ్ళతో, ఆ దెయ్యం అంటుంది పౌలు మాకు తెలుసు, యేసు మాకు తెలుసు, మీరెవరో మాకు తెలియదు అంది. అసలు దెయ్యానికి తెలియనోడు ఎవడన్నా ఉంటాడా భూమి మీద? దెయ్యానికి తెలియనోడు ఎవడో ఉండడు. ఎందుకనంటే ఒక విధంగా చెప్పాలంటే మనము సేవకు రాకముందు
మనందరం కూడా ఆడు బ్యాచే. మనం రాక ఎందుకు మనం సేవకు రాకముందు వాడితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళం. ఇప్పుడు ఆయన పిలిచాక తెగదెంపులు చేసుకున్నాం. కొంతమంది కలిసే ఉంటున్నారు ఆయనని. దేవుడికి స్తోత్రాలు. కొంతమంది చేసుకుంటున్నారు. కొంతమంది చేసుకోలేనటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దైవ సేవకులారా, ఇక్కడ గాడ్ అపాయింట్ చేసిన వాడు పౌలు. ఈ ప్రధాన యాజకుడు కొడుకులు అపాయింట్ చేయకన్నా వచ్చారు. ఎలా వచ్చారు? గాడ్ అపాయింట్ చేయలే వీళ్ళని. అందుకే ఆ దెయ్యం ఏమంటుందంటే, పౌలు తెలుసు, యేసు తెలుసు, మీరెవరో మాకు తెలియదు. వీళ్ళు మామూలుగా తెలుసు. ఎలా తెలుసు దానికి? మామూలుగా తెలుసు. కానీ వీళ్ళని అపాయింట్ చేసినట్టు ఆర్డర్ పూర్వకంగా ఉన్నట్టు తెలియదు అనమాట. దేవుడికి స్తోత్రాలు. మామూలుగా తెలుసు కానీ వీళ్ళని గాడ్ అపాయింట్ చేసిన ఆర్డర్ ఏమి వాళ్ళ దగ్గర లేదు. ఆర్డర్ ఉన్నవాడు చెప్తే వెళ్ళిపోతాం మేము. నీవేమో నీకు అపాయింట్మెంట్ లేకుండా మమ్మల్ని పొమ్మంటున్నావని, నువ్వు మమ్మల్ని పంపించడం కాదురా, మీ ఇద్దరిని పంపిస్తాం చూడని కొట్టేటరికి కొంతమంది పరిగెట్టేశారు, కొంతమంది పరిగెట్టలేకపోయారు. గొడ్లు ఊడిపోయేలా కొట్టేసింది. వాళ్ళు ఏమైపోయారు? దిగంబరులు అయిపోయారు. ఏమైపోయారు? దిగంబరులు అయిపోయారు. అంటే ఎందుకు చెప్తున్నాను తెలుసా? గాడ్ అపాయింట్ చేసిన పౌలను చూడగానే దెయ్యాలు పారిపోయినాయి. వాళ్ళని అపాయింట్ చేసుకున్న స్కెవయ కుమారులను చూడగానే వాళ్ళ మీద పడి చిదగా కొట్టినాయి. చూసారా? అధికారము ఉన్న వ్యక్తి దగ్గర దెయ్యాలు వణుకుతాయి. నిన్ను అపాయింట్ చేసుకుంటే నీ మీద తిరగబడతాయి, నీ మీద తిరగబడతాయి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే, సేవ అనేది దేవుడు నిన్ను పిలవాలి అనేది అర్థమైపోయింది. గాడ్ అపాయింట్ చేయాలనేది నీకు అర్థమైపోయింది. అయితే ఇప్పుడు నీకు ఒక ఆలోచన వస్తుంది, పాస్టర్ గారు దేవుడు పిలిస్తేనే సేవ చేయమంటున్నాడు ఏంటి అని ఆలోచన వస్తుంది. నేనేమో మా సంఘంలో మరి సడన్గా మా పాస్టర్ గారికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయని నేను సపరేట్గా పెట్టుకుంటున్నాను, నాకు వస్తుందని పెట్టాను, ఈయనేమో అపాయింట్ చేయాలంటున్నాడేంటి అనేటటువంటి, అంటే కొంతమంది అవి చూసి అపాయింట్ చేసుకునే వాళ్ళు ఉంటుంటారు కొంతమంది. ఇంకా కొంతమందిని చూసినప్పుడు వాళ్ళు ఇదేదో కొంచెం బాగుంది, కష్టపడే పని లేకుండా ఉంది అనే టైపు కొంతమంది ఉంటుంటారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని గాడ్ అపాయింట్ చేయలేదు కాబట్టి కొంతమంది ఏమంటారంటే, మీరు ఇంకా పనికిరారు పండు అంటారు. పనికిరారు పండు అంటారు. నాకు ప్రభువు చెప్పింది ఏంటో తెలుసా? నాకు ఏం చెప్పాడంటే, ఇక అతను ఎలాగో వచ్చేసాడు, మునిగిపోయాడు, వెళ్ళమన్నా వెళ్ళలేడు, కాబట్టి ఒక పని చేయి అన్నాడు నాకు. ఏంటి ప్రభు అని అంటే, ఇక్కడి నుంచైనా యథార్థంగా ఉండమని చెప్పు, నిన్ను కూడా బలపరిచి వాడుకుంటాను. దేవుడికి స్తోత్రాలు. ఇప్పటి నుంచైనా ఎలాగుండాలి? నువ్వు ఎలాగ వచ్చినప్పటికీ ఇక మిగిలిన లైఫ్ అయినా నువ్వు ఎలాగుండాలి? యథార్థంగా ఉండగలిగితే, యథార్థవంతులు ఎక్కడున్నా యెహోవా కనుదృష్టి వాళ్ళని బలపరుస్తుంది. లోకమందంతటా సంచారం. ఇక నుంచైనా నువ్వు యథార్థంగా ఉండాలి. నువ్వు ఎలాగ సేవకు వచ్చావో నాకు తెలియదు కానీ, ఇక నుంచైనా నువ్వు యథార్థంగా ఉంటే నిన్ను కూడా బలపరిచి దేవుడు వాడుకుంటాడు. ఎన్ని చెప్పినా ఇలాగే ఉంటానంటే ఆడు బలపరిచి వాడుకుంటాడు నిన్ను. దేవుడికి స్తోత్రాలు. యథార్థంగా ఉంటే ఆయన వాడుకుంటాడు, యథార్థత లేకపోతే వాడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి దేవుడు వాడుకోవటానికి యథార్థత కావాలి. ఇప్పుడు దైవజనులు అయిన మనం పరిశోధన చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువే మనల్ని అడుగుతున్నాడు, నువ్వు నీ బిలీవర్స్కి చెప్తున్నావు అబద్ధం ఆడకూడదని, నువ్వు ఆడకన్నా ఉన్నావా అని నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ఆడకన్నా ఉన్నావా అబద్ధం అని నిన్ను అడుగుతున్నాడు. మనం బల్లగుద్ది చెప్తాం కదా, అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కాదని చెప్తున్నావు. మరి నువ్వు అబద్ధికుడుగా ఉంటే నీ పరిస్థితి ఏంటి? అబద్ధం వల్ల 3 ప్రమాదాలు మీ ముందు పెడుతున్నాను. అబద్ధం ఆడే వాళ్ళకు వచ్చే నష్టాలు 3. ఒకటి ఏంటంటే,
అబద్ధము విశ్వాసులు ఆడినా మనం ఆడినా మన ఆయుస్సు తగ్గిపోద్దంట. మన ఆయుస్సు తగ్గిపోతుంది. బాబు అబద్ధం చెప్తే మన ఆయుస్సు తగ్గిపోతారా బాబు అని. కాబట్టి అబద్ధం ఆడితే ఆయుస్సు డౌన్ అవుతుంది. అననీయ సఫీరాలు ఎందుకు చచ్చిపోయారు? అబద్ధం ఆడారు. ఆయుస్సు ఉంది వాళ్ళకి, కానీ ఏమైపోయింది? ఆయుస్సు తగ్గిపోయి అబద్ధం ద్వారా. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను దైవజనులారా, అనుభవాల్లో అబద్ధం ఆడి మనం డబ్బు సంపాదిస్తేనంట దాన్ని అనుభవించడానికి లేకుండా మనల్ని తీసేస్తాడంట. దేవుడికి స్తోత్రాలు. అబద్ధము మోసంతో డబ్బు సంపాదిస్తే దాన్ని అనుభవించడానికి నిన్నే ఉంచనన్నాడు. నిన్నే ఉంచనని చెప్పాడు. అక్రమముగా మనం ఏది సంపాదించినా ఆ సంపాదన అనుభవించడానికి ఇస్కరియోతు యూదాను ఉంచాడా? అననీయ సఫీరాలు దొంగతనం చేసి దాన్ని ఏదో చేసుకుందాం అనుకున్నారు. ఉంచారా వాళ్ళని? ఆకాను ఆ సీనారు వస్త్రం, బంగారం, ఎండి దొంగిలించి ఏదో తన కుటుంబానికి క్షేమంగా చూసుకుందాం అనుకున్నాడు. ఉన్నాడా? అక్రమ సంపాదన నువ్వు ఎంత సంపాదించినా దాన్ని అనుభవించడానికి గాడ్ అలౌ చేయడు. దేవుడికి స్తోత్రాలు. దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఉండాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి మనము ఎప్పుడు ఖచ్చితంగా ఉండాలంటే మీకు ఒక సలహా చెప్తున్నాను. మీ దైవజనులైన మీ స్నేహం కూడా మండేవాడితో కనెక్టింగ్ కలిగి ఉండాలి. ఎవరితో? మండేవాడితో కనెక్టింగ్ కలిగి ఉంటే మనము మండుతూ ఉంటాం. చల్లారిపోయినోడితో కానీ కనెక్షన్ పెట్టుకుంటే మనకున్న మంట కూడా చల్లారిపోతాయి. దేవుడికి స్తోత్రాలు. ఎప్పుడు కూడా అసలు బైబిల్లో మీరు చూడండి, అవ్వమ్మ చెడిపోవడానికి కారణం ఏంటంటే ఆమె సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్షిప్ మంచిది కాదు. ఎవరండి ఆమె ఫ్రెండు? సర్పం, అదృష్ట సాంగత్యం ఆమె మంచి నడవడికను పాడు చేసింది. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫ్రెండ్షిప్ మనం సరైనది సెలెక్ట్ చేసుకోకపోతే మనకున్న మంట తగ్గిపోద్ది. మనం సెలెక్ట్ చేసుకునే దైవజనులను కూడా ఫైర్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మనం కూడా ఫైర్ అయ్యే అవకాశము ఉంటుంది. నిన్న నా దగ్గరికి ఒక మిషనరీ ఆయన వచ్చారు. నేను 2-3 సార్లు ఆ ఫెలోషిప్లకు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన గెటప్ వేరుగా ఉంది. కానీ మొన్న నా దగ్గరికి న్యూ ఇయర్లో మేము కలవాళ్ళని వచ్చాం అయ్యగారని వాళ్ళందరూ వచ్చారు. ప్రార్థన చేశాను. ఆయన గెటప్ డిఫరెన్స్గా ఉంది. ఏంటి అంటే, ఒకప్పుడు నల్ల ఎంటికలు ఉన్నాయి, ఇప్పుడు తెల్ల ఎంటికలతో వచ్చాడు ఆయన. వచ్చేటరికి పాస్టర్ గారు, మీరు ఈ విధంగా ఉన్నందుకు చాలా వందనాలన్నా, నేను ఈ విధంగా ఉండడానికి మీరు చెప్పిన వాక్యమే కారణం అండి అన్నాడు. దేవుడికి స్తోత్రాలు. మీరు చెప్పిన వాక్యమే అంటే నేను ప్రభువుని చాలా స్తుతించాను. నేను చాలా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు స్టేజ్ మీదకి నన్ను చూడగానే కొంతమంది పెద్దలు 70-80 సంవత్సరాలు ఉన్నోళ్ళు కూడా నన్ను చూడగానే ఆ పెద్దయ్య గారికి ఇచ్చేయండి అనేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఎందుకీ నా వయసు 56. ఈ తెల్ల కిరీటం వల్ల ఏంటంటే 80 లాగా అంటున్నాను నేను. అందుకని అప్పుడు నాకు సామెతలు జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే నెరిసిన వెంట్రుకలు, అబ్బా ఈ ఎంటికల వల్ల ఎంత గౌరవం వచ్చేస్తుంది నాకు అని అనుకుంటుంటాను నేను. ఈ ఎంటికలు నెరిసిన వెంట్రుకలు ఏంటండి? నెరిసిన వెంట్రుకలు ఏంటి? కిరీటం. మరి ఆ కిరీటాలు మానేసి బ్లాక్ కిరీటాలు ఎందుకంటారు? మనకి దేవుడిచ్చిన కిరీటం కదా అది. నేను మీకు దైవజనులుగా అంటే కామెంట్ చేయడం కాదు, ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీరందరూ దేవుడిని ఒకటి అడుగుతున్నారండి. ఏంటో తెలుసా? మమ్మల్ని ఈ సంవత్సరం మరింత బలంగా వాడుకోమని.
వాడుకోమని అడిగే ప్రతి వ్యక్తితో నేను వాడుకుంటానికి పలానా అడ్డొస్తున్నాయని చెప్పినప్పుడు నిన్ను వాడుకుంటానికే నీకు చెప్తాడు. దేవుడికి స్తోత్రాలు. ఏమంటాడు? నిన్ను వాడుకుంటానికే నాకు కొన్ని కొన్ని అడ్డొస్తున్నాయి, కొంచెం ఈ సెట్ చేసుకుంటే నేను ఇంకా బలంగా వాడుకో. అంటే తక్కువ చేసి మాట్లాడడం కాదు. గుర్తుపెట్టుకోండి దైవజనులారా, లోకము మనలను చూసి నేర్చుకోవాలి, మనము లోకాన్ని చూసి నేర్చుకోకూడదు. దేవుడికి స్తోత్రాలు. లోకానికి నేర్పవలసిన వారు మనం, లోకానికి నేర్పవలసిన వారు మనం. ఏదైనా కూడా మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. నేను మీకు ఇందా చెప్పాను కదా, మన బిలీవర్ అమాయకులు కాదు, స్కానింగ్ చేసేస్తారు. దేవుడికి స్తోత్రాలు. ఏం చేస్తారండి? స్కానింగ్ చేస్తారు. వాళ్ళకి ఏ విషయంలో మనం దొరకడానికి ఛాన్సు ఇవ్వకూడదని మీకు మనవి చేస్తున్నా. దైవజనులను నేను ఎక్కడ చెప్పినా ఒకటే చెప్తాను, మీరందరూ ఆయన్ని వాడుకోమని అడుగుతున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నేను వాడుకుంటానికి కొన్ని కొన్ని చిన్న చిన్న అడ్లున్నాయి, ఇవి సెట్ చేసుకుంటే ఈ సంవత్సరం మరింత బలంగా నిన్ను నేను వాడుకుంటాను. వాడుకుంటాను అనే ప్రతి వ్యక్తి కూడా ప్రభువు చెప్పింది చేయాలి, చేయాలి. నాకు ప్రభువు నేర్పింది ఏంటంటే, అది తెలియచేస్తే కొంతమంది, కాకపోతే కొంతమంది అయినా వాళ్ళు మార్పు చెందుతారు. చూడండి, సినిమా యాక్టర్ని చూసి మనం మారడం కాదు, లోకంలో ఎవరినో చూసి మనం మారడం కాదు, మనల్ని చూసి యాక్టర్లు మారిపోవాలి. దేవుడికి స్తోత్రాలు. అలాంటి స్థాయికి మనము ఎదిగేవారిగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం అందరం కూడా ప్రభువు చెప్పిందే చేయాలి. ప్రభువు చెప్పిందే మనం చేసినప్పుడు మన పరిచర్యలు విస్తరించబడతాయి. ఒకటి ఈ ఇయర్లో బహు బలంగా వాడబడాలంటే అబద్ధాన్ని జయించాలి. దేన్ని జయించాలి? అబద్ధాన్ని జయించాలి. అబద్ధము జయించకపోతే నీ ఆయుస్సు తగ్గుద్ది. అబద్ధాన్ని జయించకపోతే ఈ గ్యాహజీ అనేవాడి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? అబద్ధం వల్లే వచ్చింది. అబద్ధం వల్ల కొన్ని పెద్ద పెద్ద జబ్బులు కూడా వస్తుంటాయి. కాబట్టి మనము అబద్ధాన్ని చివరికి అబద్ధం వల్ల వచ్చే ఆత్మకు ప్రమాదం ఏంటంటే, అబద్ధికులు దేవుడి రాజ్యానికి వారసులు కాదు అనేది మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఈ ఇయర్లో ప్రభు చెప్పేది ఏంటంటే, దైవచరులైన మనందరినీ యేసయ్య వాడుకోవాలంటే మనం దేన్ని జయించాలి? అబద్ధాన్ని జయించాలి. ఒక విధంగా చెప్పాలంటే, సేవకులైన మన అందరం కూడా అడుక్కునే వాళ్ళం. ఎవరిని? దేవుణ్ణి. దేవుడికి స్తోత్రాలు. మనందరం కూడా యేసయ్యను అడుక్కునే వాళ్ళం. చూడండి, మన దగ్గరికి ఎవడన్నా అడుక్కుంటాకు వచ్చాడు అనుకోండి, ఆడి పాత్రలో ఏదో మనం వేయటానికి వెళ్ళాం, ఆ పాత్రలో కొంత చెత్త ఉంటాయి అంటావా? ఏమంటాం? కడుక్కొని అడుక్కో అంటాం. ఏమంటాం? కడుక్కొని అడుక్కోమంటాం. మనం దేవుడిని ఏది అడుక్కున్నా ఆయన మనకి వేయాలంటే మనలో ఏమన్నా ఉంటే కడిగేసుకోవాలి. దేవుడికి స్తోత్రాలు. మనం కూడా కడుక్కొని ఏం చేయాలి? అడుక్కోవాలి. బైబిల్లో ఇశ్రాయేలీయులను చూశాను నేను. వాళ్ళు 70 సంవత్సరాలు కడుక్కోకన్నా అడుక్కున్నారంట. 70 సంవత్సరాలు, 4వ నెల ఉపవాసం, 5వ నెల ఉపవాసం, 7, 10వ నెల, ఎన్ని సంవత్సరాలు చేసినా జవాబు రాకపోతే ప్రభు అన్నాడు, మీరు కడుక్కోకన్నా అడుక్కుంటున్నారు అన్నాడు. కాబట్టి మనము దేవుడిని ఏదడిగినా, ఏ మచ్చ, ముడత, డాగు, కలంకము లేకుండా మన హృదయాన్ని శుభ్రంగా పెట్టుకొని మనం అడుక్కుంటే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, తల వెంట్రుకలు సొగసైన కిరీటం తెల్లయి అన్నాడు. తర్వాత ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నాను. మన ఎంటికలు పండిపోయినాయి అనుకో, కొన్ని కళ్ళు కూడా మన మీద పడవు. దేవుడికి స్తోత్రాలు. తెలుసా మీకు? మన ఇంటికి ఎంత తెల్లగా ఉన్నాయనుకో, ఎవరన్నా చూసినా ఆ ముసలోడు కూడా మనకెందుకు రాని పోతారు. అంటే మనకి సెక్యూరిటీ కూడానయ్యి. దేవుడికి స్తోత్రాలు. మనకేంటి చెప్పండి? మనకు ఒక విధంగా చెప్పాలంటే చాలా సెక్యూరిటీ. అదే కుర్రోళ్ళలాగా కనిపించావు అనుకో, కొంతమంది కన్ను వేసేస్తుంటారు. ముసలోళ్ళలాగా కనపడితే వేసేవాడు కూడా, అంటే అది మనకి చాలా సెక్యూరిటీ కూడా. దేవుడికి స్తోత్రాలు. ముందు సెక్యూరిటీ మనకే ఉండాలి. ఎందుకంటే ఆడు ముందు మనల్నే పడగొట్టేద్దామని చూస్తుంటాడు. కాబట్టి మనము అన్ని విషయాల్లో వాక్యం చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దేవుడికి స్తోత్రాలు. వాడు మనల్ని ఏమీ
చేయలేడని మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు సువార్తను ప్రకటించే వ్యక్తి ఇప్పుడు యోహాను సూచక్రియలు చేశాడా? చేయలా. అద్భుతాలు చేశాడా? చేయలా. కానీ జనం లైన్ కట్టేశారు. కారణం ఏంటంటే క్రియను చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? క్రియ చూపిస్తున్నాడు. ఎలాగ చూపిస్తున్నాడో లూకా సువార్త 3:15లో రాశాడు. ఎంత క్రియను చూపించాడంటే అక్కడ ప్రజలు కనిపెట్టుచు అన్నాడు. ఏమన్నాడు? ప్రజలు కనిపెట్టుచు. దైవజనులారా, నేను ఎందుకు ఇంతగా చెబుతున్నానంటే బోధించే ప్రతి వ్యక్తిని ప్రజలు ఏం చేస్తున్నారు? కనిపెడుతూ ఉన్నారు. అంటే బోధించినట్టు ఉంటున్నామా లేదా అని ఏం చేస్తున్నారంట? యోహాను వాళ్ళని సర్ప సంతానం అన్న, సర్పంలారన్న నోరు మూసుకొని బాప్తీసం తీసుకుంటున్నారు. ఏమీ అంటలే. కారణం ఏంటో తెలుసా? అతను బోధిస్తున్నాడు. అతని క్రియ వాళ్ళకి భయాన్ని కలిగిస్తుంది. చివరికి ఇంత రక్షణ పొంది చెప్పే మాటలు విని కూడా వాళ్ళు ఆయన్ని కనిపెట్టడం మానలేదంట. కనిపెట్టడం మానలేదు. కనిపెడుతూ ఉన్నారు. ఆ కనిపెడుతూ ఉన్నప్పుడు కనిపెడుతూ ఉండి అతని మాటలు క్రీస్తులాగున్నాయి. అతని ప్రవర్తన క్రీస్తులాగుంది. అతని డ్రెస్సు క్రీస్తులాగుంది. చూసే వాళ్ళకు డౌట్ వచ్చిందంట, ఇతనే క్రీస్తై ఉండునేమో. చూసారా? గుణాన్ని ప్రకటిస్తున్నాడు, గుణాన్ని తనలో చూపిస్తున్నాడు. యోహాను గుణాన్ని ప్రకటించడమే కాదు, గుణాన్ని చూపిస్తున్నాడు. ఎంతగా చూపిస్తున్నాడంటే ఈయనే క్రీస్తయుండునేమో అనే డౌట్ ప్రజలకు వచ్చేంత గుణాన్ని చూపిస్తున్నాడు. మనం దైవజనులారా, మనము గుణాన్ని ప్రకటిస్తూ గుణాన్ని చూపిస్తే అరణ్యములో యోహాను దగ్గరికి ప్రజలు వచ్చినట్టుగా మన సంఘాలు ఎక్కడున్న ప్రజలు ఎగబడతారు. గుణాన్ని ప్రకటించాలి, గుణాన్ని చూపించాలి. ఇప్పుడు యోహాను సూచక్రియలు లేవు, అద్భుతాలు లేవు. ఏంటి చూపిస్తున్నాడంటే ఆ ప్రకటిస్తున్న దాన్ని చూపిస్తున్నాడు. ప్రకటిస్తున్న దాన్ని చూపిస్తున్నాడు. గుణాన్ని ప్రకటిస్తున్నాడు, గుణాన్ని చూపిస్తున్నాడు. మనము ప్రకటించేది ఒకటి, మన గుణము దానికి డిఫరెంట్గా ఉంటే ప్రజలు ఆకర్షించబడరు. మనం ప్రకటించేది మనలో మనం ఏం చేయాలి? చూపించే స్థాయికి మనము ఎదగగలిగితే ప్రజలు దేవుడు సన్నిధికి ఆకర్షించబడతారు. నీ సంఘం ఎక్కడున్నా కూడా జనము ప్రవాహములాగా వస్తారు. యోహాను ఇప్పుడు చాలామంది అనుకుంటారు వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు, సూచక్రియలు చేస్తున్నారు, అందుకే జనం పెరిగిపోతున్నారని. మీకు గుణాన్ని ప్రకటించాడంతే యోహాను, దాని ద్వారా ప్రజలు అక్కడికి వచ్చారు. నేనేమంటానంటే గుణాన్ని ప్రకటించి గుణాన్ని చూపిస్తే నీ వాక్కు శక్తి ఉంటుంది, అదే దెయ్యాలు ఎలగొట్టేస్తుంది, అదే రోగులను స్వస్థపరుస్తుంది, అదే అద్భుతాలు చేస్తుంది. గుణాన్ని చూపించే వ్యక్తి గుణాన్ని ప్రకటించాలి. ఇప్పుడు ప్రకటించే వ్యక్తి ఎలా ఉండాలో యోహాన్ని చూసి మనం నేర్చుకోవాలి. యోహాను గురించి బైబిల్లో ఏం చెప్పబడిందంటే 5వ అధ్యాయము 46వ వచనము, యోహాను సువార్త 46వ వచనం, యోహాను సువార్త 46వ వచనం. అమ్మ ఎన్ని 5వ అధ్యాయము 45. అది ఇంకో దగ్గర చూడండి బ్రదర్, 50. అతడు అది ఎస్ ఎస్ ఎస్. ఎన్నో వచనం బ్రదర్? ఎన్ని? సారీ, 35. మండుచు ప్రకాశించు. అంటే ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే దైవజనులమైన మనలో ఆ 3 క్వాలిటీస్ ఉండాలి. దైవ సేవకుడు యోహానులో ఏమున్నాయో మనలో కూడా అవి ఉండాలి. సేవకుడు మొదట మండుతుండాలి. ఎలా ఉండాలి? సేవకుడు మొదట మండుతుండాలి. రెండవది ప్రకాశిస్తూ ఉండాలి. మూడవది దీపమై ఉండాలి. ఒకటి మండుతుండాలి, 2 ప్రకాశిస్తుండాలి, 3 దీపమై ఉండాలి. దైవజనుడు ఖచ్చితంగా మండుతుండాలి.
ఎందుకు మండుతుండాలంటే 5వ అధ్యాయము పేతురు మొదటి పత్రికలో 7వ వచనములో మనం చూస్తే 7, 8 వచనాల్లో మనకు విరోధి అయిన అపవాది ఎవడని మింగుదునా అని ఏం చేస్తున్నాడంట? గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాడు మొదట మింగేది విశ్వాసిని కాదంట, మనల్ని మింగేద్దామని చూస్తాడు. దేవుడికి స్తోత్రాలు. మొట్టమొదట ప్రకటించే సేవకుడినే మింగాలని వాడు చూస్తాడు. ఎందుకంటే మెయిన్ కట్టేస్తే శిష్యుల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ముందు నిన్ను మింగేయాలని ట్రై చేస్తాడు. కాబట్టి వాడు నిన్ను మింగకన్నా ఉండాలంటే నువ్వు మండుతూ ఉండాలి. ఎలా ఉండాలి? వాడు నిన్ను మింగకన్నా ఉండాలంటే నువ్వు మండుతూ ఉండాలి. చూడండి, మండుతూ ఉన్నోడిని ఎవడైనా మింగితే మింగినోడు చస్తాడు, మింగినోడు చచ్చిపోతాడు. చూడండి, మనకి ఎవరో ఏదో మాట్లాడుతుంటే వేట్టి ఇచ్చేశారు. మనమేమో ఏదో ఆలోచనలో ఉండి మంచిలోనే వేసేసుకున్నాం. లోపల ఏమైపోద్ది? మనకి మండిపోద్ది. ఒక్కోసారి చూడండి, మనము ఏ హోటల్కి వెళ్ళినప్పుడు ఆడు వేడిగా అప్పుడే దించిన మైసూర్ బజ్జీ ఇస్తే తొందరగా తినలేం మనం, ఎందుకంటే నోరు కాలిపోతుంటుంది. అదే కానీ చల్లారిపోయింది ఇస్తే ఒకసారి తినేస్తాం. మనం చల్లారిపోయి ఉంటే ఆడు మింగేస్తాడు. దేవుడికి స్తోత్రాలు. మనం కూడా ఎలాగ ఉండాలి? మండుతూ. ఎలా ఉండాలి? మండుతూ ఉండాలి. మండుతుండాలి. మండడం ఎలాగ మండుతాం? మనం మండుతుండాలంటే ఎలాగంటే బైబిల్లో రాయబడింది ఏంటంటే, నా మాటలు అగ్ని వంటివి కాదా అన్నాడు. అంటే మనం ఎప్పుడూ మండుతూ ఉండాలంటే ఈ మాటలు ఎప్పుడూ మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఉంటే మన హృదయం ఎలాగుంటుందంట? మండుతూ ఉంటుంది. మండుతున్న దగ్గర పాము ఉండలేదు. దేవుడికి స్తోత్రాలు. మంట దగ్గర ఏముండలేదండి? మంట దగ్గర సర్పం ఉండలేదు. అంటే వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు, మన హృదయం మండుతూ ఉన్నప్పుడు, మండుతున్న దగ్గర ఏముండలేదు? సర్పానికి చోటు ఉండదు. కాబట్టి దైవజనులు ఈ ఇయర్లో ప్రభు మనకి చెప్తేది ఏంటంటే, నా సువార్తను ప్రకటిస్తున్న సేవకులారా, మీరు యోహానులాగా మండుతూ ఉండండి. మీరు మంట అనేది మనకి సెక్యూరిటీ అండి. మంట అనేది మనకు సెక్యూరిటీ. అంటే వాడు మనల్ని టచ్ చేయడానికి కూడా దగ్గరికి రాలేడు. చూడండి, వేడి పెనం మీద చేయేస్తే పెనానికి కాలద్దా, వ్యక్తికి కాలద్దా? ఇప్పుడు మనం వేడుకున్నాం అనుకో, ఆడు మన మీద చేస్తే ఆడు కాలిపోతాడు. కాబట్టి మనల్ని వేడిగా ఉంచగలిగేది ఏంటంటే దేవుని వాక్యము మన హృదయంలో ఎప్పుడూ ఉంచుకోవాలి. అందుకే దావీదు అంటాడు, ఈ భూమి మీద నేను పాపం చేయకన్నా నన్ను ఉంచగలిగేది ఏంటి అంటే 119:11 అంటాడు, నేను నీ ఎదుట పాపము చేయకూడనట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను అన్నాడు. అంటే మనల్ని పాపము చేయకన్నా ఉంచగలిగేది వాక్యం. అది ఎక్కడ ఉండాలంటే హృదయములో ఉండాలి. ఉన్నప్పుడు యోసేపులాగా పాపం చేయలేము. ఉన్నప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోలాగా ఏది కూడా అపవిత్రమైంది మనం ముట్టుకోము. కాబట్టి మనము పవిత్రంగా ఉండాలంటే వాక్యము ఎప్పుడూ మన హృదయంలో ఉండాలి. మన హృదయం ఎప్పుడూ మండుతూ ఉండాలి. మండే హృదయములో ఏముండదండి? పాము అక్కడ, సర్పం అక్కడ ఉండలేదు. మంట లేకపోతేనంట, ఆ మంట లేని హృదయం అంట దానికి పరుపులాగా ఉంటుందంట. ఎలాగుంటుంది? మంట లేకపోతే రెస్ట్ తీసుకుంటుంది. నీ హృదయంలోకి వచ్చి రెస్ట్ తీసుకుంటుంది. చూడండి, ఒక పుల్లలో పాము రెస్ట్ తీసుకుంటుంది. ఎప్పుడు వరకు అంటే కాక తగలనంత వరకు. ఎప్పుడు? కాక తగలనంత వరకు. 28:3 అపోస్తుల కార్యాల్లో మనకు కనిపిస్తుంది. పౌలు మోపెడు పుల్లలు వేరి మంట మీద వేసినప్పుడు ఆ కాకకి ఏం చేసింది? ఆ పుల్లలో ఉన్న పాము బయటకు వచ్చింది. కాబట్టి కాక తగిలితేనే కానీ బయటికి రావి. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఎప్పుడు కూడా మనం మండుతూనే ఉండాలి. మండుతున్న హృదయంలో సర్పానికి ఏముండదు? చోటు ఉండదు. దైవజనులు మొట్టమొదట మండుతూ ఉండాలి యోహానులాగా. రెండవది ఏంటంటే ప్రకాశించాలి. ఎలా ఉండాలి? ప్రకాశించాలి. మంట అనేది మనకి సెక్యూరిటీ.
ప్రకాశించడం అనేది ప్రజల మార్పు కొరకు ప్రకాశించాలి అన్నాడు. ఏంటి ప్రకాశించాలి అంటే 5వ అధ్యాయం 16 మత్తయి సువార్తలో ఏమి ప్రకాశించాలో అక్కడ రాశాడు. మత్తయి సువార్త 5:16 చూడండి ఒకసారి. మీ సక్రియలను చూసి తండ్రిని చూడండి. మనము వాక్యాన్ని చెప్పేటప్పుడు మనలో ఉన్న సత్క్రియలను ఎవరు చూడాలంట? ప్రజలు చూడాలి. మనలో యోహానులో సత్క్రియలను ప్రజలు చూశారు. కాబట్టి ఇతను క్రీస్తై ఉండునేమో అని చెప్పారు. కాబట్టి మనము ఒకటి మంట అనేది మనకు సెక్యూరిటీ. మనలో ఆయన క్రియలు ప్రకాశించడం అనేది ప్రజలు రక్షణలోనికి అవి నడిపిస్తాయి. కాబట్టి మనలో ఆయన క్రియలను చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరిచేంత విధంగా మనలో ఆయన క్రియలు ఏం కావాలి? ప్రకాశించాలి అని చెప్పాడు. మూడవది, మనము మన సంఘాలకు మొట్టమొదట మనమే దీపమై ఉండాలి. మన సంఘాలకు దావీదు ఇశ్రాయేలీయులకు ఏమై ఉన్నాడు? దీపమై ఉన్నాడు. అంటే త్రోవ చూపించేవారిగా, మంచి మార్గంలో నడిపించే దీపాలుగా ఉండాలని మరొకసారి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. ఈ సంవత్సరంలో వాడుకోవాలంటే ఎక్కువ, ఒకటి అబద్ధాన్ని జయించాలి, 2 మండుతూ ఉండాలి, ఆయన క్రియలు మనలో ప్రకాశిస్తుండాలి. మన సంఘాలకు మన గ్రామాలకు మనం ఎలాగుండాలి? ఒక దీపమై ఉండాలి. ఇంకో 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అయితే దైవ సేవకులారా, మనము ఆర్థిక పరంగా ఆశీర్వాదం పొందుకోవాలంటే, ఎందుకంటే ఎక్కువ శాతం ఆర్థిక ఇబ్బందులు సేవకులకు ఎక్కువ ఉంటాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల్లోనే దారి తప్పిపోతుంటారు. ఆర్థిక ఇబ్బందుల్లోనే దారి తప్పుతారు. అబద్ధాలు కూడా అప్పుడే మాట్లాడుతుంటారు. కాబట్టి దీన్ని మనము అధిగమించాలి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు 112వ కీర్తన, 112వ కీర్తన యెహోవాను స్తుతించండి అని స్టార్ట్ అవుతుంది. అది అక్కడి నుంచి అక్కడ అంటాడు, స్తుతించండి, భయభక్తులు గలవాడు ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతులైన పాస్టర్ గారైనా పాస్టమ్మ గారైనా వాళ్ళ వంశము వారు ఎవరు దీవించబడతారంటండి? యథార్థవంతుల వంశము వారు దీవించబడతారు. ఈ 2 లేకే ఇప్పుడు కొంతమంది అటు ఇటు వెళ్ళిపోతున్నారు. కాబట్టి కలిమి సంపద మన ఇంటిలో ఉండాలంటే మొదట యథార్థత కావాలి. ఎవరికి యథార్థత ఉంటుందో కలిమి వాళ్ళ ఇంటిలో ఉంటుంది. ఇంకా కలిమి సంపద, ఈ 2 మనిషి సుఖంగా బ్రతకడానికి అవసరం. అయితే దేవుడు ఈ రెండిటిని ఎప్పుడు ఇస్తాడంటే, యథార్థంగా ఉన్నప్పుడు వంశాన్ని దీవిస్తాడు. యథార్థంగా ఉంటానంట ఆ కలిమి సంపద మీ ఇంట్లోనే ఉండిపోతావు అంటాయంటాయి. దేవుడికి స్తోత్రాలు. నువ్వు యథార్థంగా ఉంటే కలిమి సంపద నీ ఇంటిలో ఉంటాయి. నేను ఈ పరిచర్యకు వచ్చేటరికి సైకిల్ అద్దె కట్టలేకపోయేవాడిని. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక పెద్ద సేవకుడి దగ్గర చేతులు కట్టుకోలేదు, ఒక వ్యక్తి దగ్గర చెయ్యి చాచలేదు, మోకాళ్ళ మీద ఉన్నాను. ఈరోజు నన్ను ఇవ్వగలిగే స్థితిలోకి నడిపించాడు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి దైవ సేవకులారా, నేను చెప్పేది ఏంటంటే, మోకాళ్ళ మీద నువ్వు మోకాళ్ళు ప్రార్థన లేకపోతే దీవెన కొరకు కాళ్ళు అరిగిపోయేలాగా తిరగాలి. మోకాళ్ళు ప్రార్థన ఉంటే దీవెన కాళ్ళు అరిగేలాగా తిరిగి నీ దగ్గరికి వస్తుంది. దేవుడికి స్తోత్రాలు. ప్రార్థన చేస్తే అన్నీ నీ దగ్గరికి వస్తాయి. మా అల్లుడు ఉద్యోగం కొరకు తెగ తిరిగాడు, ఉద్యోగం రాలే, కానీ ప్రార్థన చేసేవాడు కాదు. అప్పుడు మా అమ్మాయి సలహా చెప్పేది, ఒరే బాబు ప్రార్థన చేసుకోరా అని చెప్తే, ఇక అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంటే సర్టిఫికెట్లు కూడా సింపేద్దాం అనుకున్నాడు ఉద్యోగం రాక.
ఇక ప్రార్థన మొదలెట్టాడు. ప్రార్థన మొదలెట్టగానే ఉద్యోగం ఇతన్ని ఎత్తుక్కొని వచ్చింది. అందుకే దైవజనులకు చెప్తున్నాను, మీరు డైలీ ఇంచుమించు ఎంత తక్కువైనా కూడా టైములో కూడా ప్రేయర్ దశమ భాగం ఇవ్వాలి. టైములో కూడా ప్రేయర్ ఏమివ్వాలి? ఖచ్చితంగా దశమ భాగం ఇవ్వాలి. ఇది విశ్వాసులకులే, మనకి ఇంకొంచెం పెరగాలి. దేవుడికి స్తోత్రాలు. ఎందుకంటే మనము ఎప్పుడు మండుతూ ఉండాలంటే పెరగాలి. మీరు ఎప్పుడైనా ఒక ప్రసంగానికి వచ్చేటప్పుడు, లేదు ఏదన్నా సభకు వెళ్ళేటప్పుడు మొట్టమొదట కొద్ది సమయం ప్రేయర్లో మీరు ఉండాలి. ఉన్న తర్వాత కొద్దిసేపు బైబిల్ రీడ్ చేసుకోవాలి. ఈ రెండు ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ అంతరంగ పురుషుడికి శక్తి వచ్చేస్తుంది. అప్పుడు అక్కడ నిలబడితే అద్భుతంగా ఆ మాటలు దేవుడు నీలోంచి మాట్లాడుతుంటాడు. కాబట్టి దైవజనులు ద్వారా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఇయర్లో ఎక్కువ సమయం దేవుడి దగ్గర కనిపెడుతూ ప్రార్థనలో కనిపెడితే నువ్వు ఇప్పటిదాకా దేని కొరకో తిరిగిరి అన్నీ కూడా నువ్వు ప్రార్థన పెంచుకుంటే అవి నీ చుట్టూ తిరుగుతాయి. అవి నీ చుట్టూ తిరుగుతాయని మీకు మనవి చేస్తున్నా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా బాగా మాట్లాడే దైవజనుడు చూస్తే కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఈ అయ్యగారిని పిలిస్తే మా సంఘం బలపడుతుంది అని కొంతమంది పిలుస్తుంటారు. అయితే ఆ వచ్చేవాడు కానీ తెరవైనోడు కాకపోతే నీ దగ్గర ఉన్న నలుగురు విశ్వాసులు కూడా పట్టుకుపోతాడు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఆ బ్యాచ్ ఎక్కువైపోయారు. ఎందుకంటే ఈ దినాల్లో నీళ్ళల్లో చేపలు పట్టే వేటగాళ్ళు లేరు, బుట్టలో చేపలు పట్టే నీళ్ళల్లో పట్టేవాడు వేటగాడు, బుట్టలో పట్టేవాడు కేటుగాడు. నీళ్ళలో లోకంలో మునిగిపోవాడిని పట్టేవాడు వేటగాడు, సంఘంలో ఉన్నోడిని పట్టేవాడు. ఇప్పుడు ఎక్కువ శాతం ఉన్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను. కొంతమంది వచ్చి కొన్ని సంఘాల్లో, అయ్యగారు దేవుడు నన్ను సేవ చేయమంటున్నాడంటే, ఎరా ఎక్కడ చేయమంటున్నాడంటే మా సంఘంలోనే చేయమంటున్నాడు అంటాడు. దేవుడు సేవ చేయమంటే నాటి సంఘంలో చేయమంటాడు. ఏం చేస్తాడండి? ఎక్కడో సువార్త లేదు, అన్ని జనులు పౌరులాగా సువార్త అందని ప్రదేశాలకు వెళతాడు. మీ సంఘంలోనే చేయమన్నాడంటే నీది మామూలుగా కోరాకులు అంటాడు. అంటే ఆయనకు వచ్చే గౌరవం చూసి పక్కనెట్టేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి దైవ సేవకులారా, నేను చెప్పేది ఏంటంటే, నిజమైన వేటగాడు నీళ్ళల్లో చేపలు పడతాడు. అంటే లోకంలో మునిగిపోయేవాడిని నడిపిస్తాడు. అది దేవుడు మెచ్చుకునే సేవని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మనం పిలిచేటప్పుడు కూడా, దైవజనులు పిలిచేటప్పుడు కూడా, మీ సంఘాలకు మీరు ఎప్పుడు పిలుచుకున్నా ప్రేయర్లో కనిపెట్టి పిలుచుకోకపోతే ఆ వచ్చేవాడి ద్వారా మీకు నష్టం కూడా కలుగుతుంది. కొంతమంది వాళ్ళ అడ్రస్లు ఇచ్చేస్తారు, ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తారు, మాకు చేసేయండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజమైన సేవకుడైతే అస్సలు ఫోన్ నెంబర్ ఇవ్వడం. ఇంకొక విషయం తెలుసా, ఆ పాస్టర్ గారు ఉండగా వాళ్ళకి ప్రార్థన కూడా చేయడు. దేవుడికి స్తోత్రాలు. అది క్రమం, అది క్రమమైనటువంటిది అని మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. మనం ఎక్కడన్నా మనల్ని స్పీకర్గా పిలిచినా మన అడ్రస్సులు కానీ మన ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళ బిలీవర్స్కి ఇవ్వకూడదు. అది మంచి పద్ధతి కాదు. మనం వెళ్ళింది వాళ్ళని బలపరచడానికి. కాబట్టి మనము వాళ్ళను బలపరిచే వారికి ఉండాలని మీకు మనవి చేస్తున్నా. దైవజనులారా, నా అనుభవం ఒకటి మేము ముందు పెడుతున్నాను. ఇది కానీ మీరు పట్టుకుంటే మీ చుట్టూ డబ్బులు తిరుగుతాయి. దేవుడి నా నా అనుభవం ఏంటో తెలుసా? నా అనుభవం ఏంటంటే, మీరు ఎవరిని పిలవక్కర్లా. నేనేమంటానంటే, నీ సంఘము డెవలప్ కావాలంటే నీ ప్రేయర్కి పవర్ రావాలి. ఏం రావాలి? నీ ప్రేయర్కి పవర్ రావాలి. నీ ప్రేయర్కి పవర్ వస్తే నీ సంఘం డెవలప్ అయిపోద్ది. దేవుడికి స్తోత్రాలు. నీ ప్రేయర్కి పవర్ రాకపోతే ఎవరొచ్చినా నీకు సంఘం అభివృద్ధి కాదు. నా పరిచర్యలో 5-6గురితో స్టార్ట్ చేశాను. వాళ్ళ కొరకు ప్రార్థన చేశాను. వాళ్ళందరూ ఏమైపోయారో తెలుసా? దొరలైపోయారు ఇప్పుడు. దేవుడికి స్తోత్రాలు. అంటే వాళ్ళే నాకు దొరలైపోయారు. వాళ్ళు ఇచ్చేదే నాకు ఎక్కువ. నేను ఒక విశ్వాసికి ప్రార్థన చేస్తే
వాడు ఫస్ట్‌లో నాకు 200, 300 ఇచ్చేవాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? 3, 4 లక్షలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయాడు. మన ప్రార్థనకి పవర్ ఉంటే మన బిలీవర్స్ ఆశీర్వదించబడిన వాళ్ళని నేను చూస్తున్నా. ఈ రోజున మరి నా దగ్గరికి వచ్చిన వాళ్ళే నాకు ఇంచుమించు స్పాన్సర్స్‌గా అయిపోయారు. అంటే ఆళ్ళే దొరలైపోయారు. ఏమైపోయారు? వాళ్ళే దొరలైపోయారు. కాబట్టి మీ ప్రేయర్‌కి పవర్ వచ్చే ఒక్క మాట చెప్తున్నాను. ఏంటి మీ ప్రేయర్‌కి పవర్ అంటే, పరిశుద్ధ గ్రంథంలో చూడండి. పరిశుద్ధ గ్రంథములో 5వ అధ్యాయము యాకోబు పత్రిక 16వ వచనంలో ఉంటుంది. మీరు ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకొనండి అంటాడు. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి అంటాడు. నీతిమంతుడి ప్రార్థన మనవపూర్వకమైంది, బహు బలమైంది. అంటే మనము మన ప్రార్థనకి బలము రావాలంటే మనము నీతిమంతుల పట్టిలో చేరాలి. ఎక్కడ చేరాలి? మనము నీతిమంతుల పట్టిలో చేరాలి. నువ్వెప్పుడైతే నీతిమంతుడు అయిపోతావో, నీ ప్రార్థనకి ఏమొస్తుంది? బలం వస్తుంది. ఆ బలము నీ పేటలో ఉన్న దెయ్యాలన్నిటినీ తరివేస్తుంది. ఆ బలం అనేది నువ్వు ఎవడికి ప్రార్థన చేసిన విడుదల వస్తుంది. కాబట్టి మన ప్రేయర్‌కి బలము రావాలి అంటే మనం ఖచ్చితంగా ఏ పట్టిలోకి వెళ్ళిపోవాలి? నీతిమంతుల పట్టిలోకి. నువ్వు నీతిమంతుడిగా అయితే నీ సంఘం అభివృద్ధి పడుద్ది. నువ్వు నీతిమంతుడిగా అయితే నీ సంఘములో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు నీతిమంతుడైతే నీ వాక్కుకి పవర్ వస్తుంది. నీ వాక్కుకి పవర్ వస్తుందని నీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతుడిగా మార్పు చెందితే మన పరిచర్యలు దినదినము అభివృద్ధి చెందుతాయని మనవి చేస్తున్నాను. ఈ చివరి మాట చూడండి ఒకసారి, మీ బైబిల్ తెరిచి 123వ కీర్తన, 123వ కీర్తన. 1 గంటకల్లా క్లోజ్ చేసేస్తాం. 123వ కీర్తన. దాసుడు కన్నులు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దాసుడు కన్నులు ఎవరి వైపు అంట? యజమానుని చేతు. దైవజనులారా, నేను చెప్పేది ఏంటంటే, మనం అందరం ఎవరికి దాసులం? దేవుడికి దాసులం. ఇప్పుడు ఎవరి చేతి వైపు చూడాలి మన కన్నులు? మన విశ్వాసుల చేతి వైపు కాదు. ఎవరి చేతుల వైపు? దేవుని చేతుల వైపు చూడాలి. ఎందుకంటే నిన్ను ఈ పోస్ట్లో వేసింది నీ విశ్వాసి కాదు, గాడ్ నిన్ను అపాయింట్ చేశాడు. నువ్వు ఆయన చేతుల వైపు చూడాలి. ఆయన చేతుల వైపు నువ్వు చూడాలి. ఒక పిల్లవాడు ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ కుర్రోడు ముద్దుగా ఉన్నాడని ఆ షాపు ఓనర్ అంటున్నాడు, అక్కడ ఏదో బిస్కెట్లు అవి ఉంటాయి, ఒరే నీ చేతికి ఎంత వస్తే అంత తీసుకోరా అంటున్నాడు. అంటుంటే వాడు తీసుకోకన్నా అంటున్నాడు, మీరు ఇవ్వండి అంటున్నాడు. మీరు ఇవ్వండి అంటున్నాడు. తీసుకోరా, నీకు ఎంత కావాలో అంత అంటున్నాడు. మీరు ఇవ్వండి అంటున్నాడు. ఆ చివరికి ఓనర్ అడిగాడు, ఎరా నువ్వు తీసుకుంటా ఏంటి, నేను ఇస్తా ఏంటి అన్నాడు. నాది చిన్న చెయ్యి అండి, కొంచెమే వస్తుంది, మీదైతే పెద్ద చెయ్యి కదా, ఎక్కువ వస్తుంది. కాబట్టి మనము మన దేవుడు చేతుల వైపు చూస్తే విస్తారంగా దేవుడు మనకిస్తాడు. మన బిలీవర్ చేతుల వైపు చూస్తే కొంచెమే. మీకు ఇంకోటి తెలుసా? మీ బిలీవర్ చేతుల వైపు చూసినంత కాలం వాళ్ళ ఇంటికి ఆడ కూటం అయితే ఆవిడనే పావుగంట పోగడాలి నువ్వు. దేవుడికి స్తోత్రాలు. నీ నీ బిలీవర్ చేతుల వైపు చూసావు అనుకో, కూటం పెట్టి ఏం చేయాలి? కొద్దిసేపు ఆవిడికి గాలి కొట్టాలి, లేకపోతే ఆయనకి గాలి కొట్టాలి, లేకపోతే వాళ్ళు చెయ్యి కొంచెం కొరసైపోద్ది నీకు. కాబట్టి నువ్వు నీ బిలీవర్స్ చేతుల వైపు చూడకూడదు. నీ బిలీవర్ చేతుల వైపు చూసినంత కాలము పరలోకానికి వెళ్ళే ప్రసంగం నీ నోటెమ్మట రాదు. దేవుడికి స్తోత్రాలు. నువ్వు ఎవరి చేతుల వైపు చూడాలంటే యజమానుని చేతుల వైపు. ఈ ఇయర్లో మీరందరూ కూడా యేసయ్య చేతుల వైపు చూడండి. మీ అందరినీ కూడా దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎవరి చేతుల వైపు చూడాలి? యజమానుని ఆ చేతుల వైపు చూడాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నారు. దేవుడికి స్తోత్రాలు. చివరగా మరొకసారి ఆ సువార్తను ప్రకటించేవాడికి ఎన్ని ఉండాలి? 1 మండుతుండాలి. ఎలా ఉండాలి? 1 మండుతుండాలి. 2
ప్రకాశిస్తుండాలి. 3 దీపమై ఉండాలి, మండుతుండాలి. సేవకుడు మండకపోతే సాతానుడు మింగేస్తాడు, మండుతుంటాడు మింగలేడు. కాబట్టి మనం మండుతుండాలి. 2 ఆయన క్రియలు మనలో ప్రకాశిస్తూ ఉండాలి. మూడవది, మన సంఘానికి మనము దీపముగా ఉండాలి. దేవుడి మాటలు మనందరిలో ఫలింప చేయును గాక. ఆమె చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. ఒకసారి లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేస్తాను. దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము.